హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి, అమ్మవారిని, శివుణ్ణి అందరినీ కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లు కూడా బాగా చూసి నా ఛానల్ కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అరకప్పుడు వేసాను. అరకప్పుడు అంటే 50 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను, వంట ఆయిల్. అదేవిధంగా క్యారెట్ని చెక్కు తీసుకొని, బీట్రూట్ని క్యారెట్ని చెక్కు తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసులుగా కట్ చేసుకున్నాను. చపాతీలోకి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. రొట్టె గోధుమ రొట్టె ఆయిల్ హీట్ ఎక్కినాక వేయినట్టుగా పోపు దినుసులు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. డిస్కషన్ మాస్టర్లు లింక్ ఇచ్చాను. తక్కువ రేటుకి అన్ని వసతులు, అన్ని సామాన్లు అన్నీ వస్తున్నాయి. ఫ్యాన్లు, యూట్యూబ్కి సంబంధించిన డ్రెస్ సామాన్లు, డ్రోన్లు అవన్నీ తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. డిస్కషన్ మాస్టర్లు లింక్ ఇచ్చా. అదేవిధంగా సన్నగా నైస్గా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికం వేసుకున్నాము. చెక్కు తీసి మనం కట్ చేసుకున్న బీట్రూట్ని ఒక అరకిలో దాకా వేసాను ఫ్రెండ్స్. ఎక్కువ చేస్తున్నాము ఎందుకంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకున్నాము. కర్రీని రోటీలోకి సూపర్గా ఉంటుంది. రోటీ పూర్తి దాకా చూడండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను తినేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది. బీట్రూట్ చాలా రసం బీట్రూట్ని రైస్ చేసుకుంటారు, స్వీట్ చేసుకుంటారు, చాలా రకాలుగా చారు కూడా చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, కొత్తిమీర వేసి సూపర్గా ఉంటుంది. బీట్రూట్ కలర్ఫుల్గా ఉంటుంది. బీట్రూట్ లడ్డు కూడా చేసుకుంటారు. బీట్రూట్ స్వీటు అన్నీ చేసుకుంటారు రకరకాలుగా. నేను ఈ విధంగా చేశాను. పసుపు వేసుకున్నాను. చిటికిదంతా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కుక్ అవ్వాలి. ఆవిరి మీద కుక్ అవుతేను కొంచెం ఆయిల్ తగ్గించే వేసుకున్నాము. ఎప్పుడు కూర కాబట్టి రోటీలోకి ఉప్పు కూడా తగినంత వేసుకున్నాను. ఉప్పు చాలా తగినంత వేసుకున్నాను. ఇక్కడ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా కారం తగ్గించి వేసుకుంటున్నాము రోటీలోకి అనేసి, సూపర్గా ఉంటుంది. అదేవిధంగా పూర్తి దాకా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మూత పెట్టి మూత పైన వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే లోలో ఉంచేసి మరలా 1-4-5 సార్లు తీసుకొని మిరియాల పౌడర్ వేసుకున్నాము. ఇక్కడ అల్లం తురుము, వెల్లిపాయలని తురుము కూడా వేసుకోవాలి. బాగుంటుంది. తాజాది వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఇదే విధంగా ఫ్రెండ్స్, క్యారెట్ ముక్కలు కూడా బాగా లోపల భాగం వేసాం, బాగా తీసాం ఫ్రెండ్స్. పొట్టు తీసాం. క్యారెట్ని కూడా సిజర్తో పొట్టు తీసుకొని ఇదే విధంగా సన్నగా నైస్గా పొడవుగా తడుక్కొని చూడటానికి ఎంతో సింపుల్గా, రుచిగా, చూడటానికి ఉత్తదే తినాలనిపిస్తుంది. ఈ కర్రీ అనేది బీట్రూట్, క్యారెట్ అంత రుచిగా ఉంటుంది. ఇవి మనం చూడడానికి ఇవి ఫ్రై అయ్యేసరికి ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నీ దగ్గరకు అయిపోయి కొంచెం అవుతుంది కర్రీ అనేది. బీట్రూట్, క్యారెట్ కర్రీ క్యాప్సికం వేసింది. అందుకని పెద్ద గిన్నె పెట్టేసాము. పెద్ద పలావ్ గిన్నె పెట్టేసాం. పలావ్ చేసుకుంటాము. ఆ గిన్నెని విడిగా ఉంచుతాం. మసాలా గిన్నెని ఆ గిన్నెలో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. 1-2 సార్లు కలుపుకోవాలి. మధ్యలో చూస్తూ ఉండాలి. గోధుమ పిండిని 5 కేజీల ప్యాకెట్ తెచ్చామని చెప్పాను కదా ఫ్రెండ్స్. 1 కిలో పిండిని కలిపాము. ఎందుకంటే కిలో పిండిని కలిపింది గురువారం సాయిబాబా గుడికి వెళ్తాం కదా మనం. అక్కడ రొట్టెలు పంచుకోవడానికి కూడా మనకి బాగా ఉంటుంది, అవకాశంగా ఉంటుంది దేవుని దగ్గర, సాయిబాబా గుడిలో. అందుకనేసి ఈ కర్రీ అనేది వర్క్ అంతా ఫినిష్ చేసుకొని గబగబా చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళు, పాలతో అయినా కలుపుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు పోసుకొని చిటికడంతా ఉప్పు వేసుకొని వాటర్ వేసి కలిపి ఉంచాను. అరగంట క్రితమే కలిపి ఉంచాను. నానితే సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను ఈ రొట్టెని ఒక రకంగా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఈరోజు ఈ గోధుమ రొట్టెల్ని ఈ విధంగా తయారు చేశాను. అందరికీ ఇష్టమే, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ లేని రోటీ చాలా ఈజీగా ఉంటుంది. 1-4-5 సార్లు కలుపుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు పోసి కలిపి పెట్టాను. గోధుమ పిండి కలపటం
అందరికీ తెలిసిన విద్య. చేతిలో పెట్టిన అంట్లు ఎలా తోముకుంటాం మనం అలానే ఫ్రెండ్స్. రైస్ ఎలా కడిగి పెడతాం అలాగే. గోధుమ పిండి కలపడం తెలియని వాళ్ళు ఎవరుంటారు భారతదేశం, ఆంధ్రప్రదేశ్, గుంటూరులో అందరికీ తెలుసు. నేను ఈ వీడియో అనేది షూట్ చేయలేదు, అందుకనేసేసి ఇది మరలా చెప్తున్నాను. పొడి గోధుమ పిండి వేసుకొని రొట్టె అనేది కొంచెం మందగా చందమామ ఆకారంలో చేసుకోవాలి, గుండ్రంగా చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ రోటీని కాల్చే విధం చూపిస్తాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబులు బాగా పెరిగితే నాకు మంచి మంచి వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకు నా మీద కోపమా ఫ్రెండ్స్? చుట్టాలు అనుకుంటాము, చుట్టాలు చూసి కూడా వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు మీరే కదా ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మీతో పాటు యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో ముందుకు వస్తాను. మంచిగా తయారు చేసి చూపిస్తాను. ఇదే విధంగా వీలైనంత వరకు పలచగా రుద్దుకోవాలి. మనం రుద్దేటప్పుడు రొట్టె అనేది ఎంత పలచగా రుద్దుకుంటే అంత బాగా వస్తుంది, క్రిస్పీగా తునిగిద్ది, బాగుంటుంది. ఇక్కడ మనం తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినాలి. వెనపూస కానీ నెయ్యి కానీ రోటీకి వేసుకొని తింటే బాగుంటుంది తినేటప్పుడు. ఇదే విధంగా ప్యాన్ పెట్టేసి వేడి అయినాక గోధుమ రొట్టెని ఇదే విధంగా చూడండి, 1-2 సార్లు చెయ్యం కాలదు, చేత్తో ఇదే విధంగా ప్రెస్ చేస్తూ అటు ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత మనకి పట్టుగారు ఇంట్లో ఉంటుంది పూరీలు తీసేది, అట్ల కడత అయినా చేత్తో అయినా వేడిగా ఉంటే ఇదే విధంగా పూరీలు తీసే గెరటితో పట్టుగరతో మనం పట్టుకొని అట్ల పెంకుని బయటికి తీసి ఆ పొయ్యి మీద స్టవ్ మీద చుట్టూతో 2 నిమిషాల సేపు కాలబెడితే మాడకుండా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేగనివ్వాలి. చాలా బాగుంటుంది, పొంగిద్ది. ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని మనం తినేటప్పుడు వెనపూస కానీ నెయ్యి కానీ ఆ రొట్టె మీద, గోధుమ రొట్టె మీద వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటూ ఉంటే, ఆకుకూర కానీ మనం చేసిన బీట్రూట్ క్యారెట్ కర్రీని వెనపూస వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆయిలే పడలేదు ఇక్కడ మాత్రం. ఈ విధంగా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బలం, హెల్దీ అయిన రొట్టె, గోధుమ రొట్టె. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. ఇదే విధంగా ఫ్రెండ్స్ మరలా ఇదే విధంగా చందమామ ఆకారంలో పలసగా తయారు చేసుకొని రోటీలన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా మనం ఆయిల్ వేసి అప్లై చేసుకొని రొట్టెలన్నీ కాల్చుకోవచ్చు, గోధుమ రొట్టెలు. ఇది చాలా రుచిగా ఉంటుంది. తినేటప్పుడు నెయ్యి వెన్నపూస వేసుకొని తినాలి, బాగుంటుంది. ఇంకా మిగతా అన్నీ ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది. మనకి పెద్దగా కావాలన్నా పెద్దగా, చిన్నవి కావాలన్నా చిన్నగా, ఇదే విధంగా గబగబా చేసుకుంటూ ఉంటే వర్క్ అంతా ఫినిష్ అయింది. ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇంకో రొట్టెని కూడా పొడి పిండి వేసుకొని పలుచగా తయారు చేసుకుంటే గోధుమ రొట్టెని ఆయిల్ కావాలంటే పెంకు పైన ఆయిల్ వేసి కూడా, నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు. నెయ్యి వేసి కాల్చుకుంటే, వెనపూస వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అదే రొట్టె విధంగా మనం పొయ్యి మీద పెట్టేసేసి, బొగ్గుల పొయ్యి అయితే బొగ్గుల పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు. నేను స్టవ్ మీద కాల్చాను, గ్యాస్ స్టవ్ మీద. ఇది కూడా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, బీట్రూట్ క్యారెట్ కర్రీని క్యాప్సికం వేసి తయారు చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి 1-2 సార్లు అడుగుదాకా కలుపుకోవాలి. కానీ నేను మాడింది అనుకున్నాను, మాడలేదు ఫ్రెండ్స్. లోలో ఉంచేసి మూత పెట్టాను కదా. ఎన్ని ముక్కలు వేసామో గిన్నెలో చాలా ముక్కలు వేసాం ఫ్రెండ్స్. ఆ ముక్కలన్నీ దగ్గరకు ఉడికి కుక్ అయ్యి దగ్గరకు వచ్చేసింది కర్రీ అంతా. ఆయిల్ ఉంటే ఫ్రెండ్స్ సరిపోయినంత వేసాము, ఆయిల్ ఏమీ ఉండదు. ఉంటే కనుక స్పూన్తో కొంచెం బయటికి తీసుకొని మనం ఇక్కడ తగినంత ఎల్లిపాయ కారం కానీ కూరల కారం వేసుకొని కొత్తిమీర చల్లుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా తయారు చేశాను, బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్
పతక్కులు పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. మరలా మూత పెట్టి 2 నిమిషాలు ఆగినాక మళ్ళీ కుక్ అయిందా లేదా అని అనేసి ఆ ముక్కలన్నీ మెత్తగా ఉడికాయా లేవా అని అనేసి చూసుకొని, వేగాయా లేవా అని అనేది చూసుకొని, తగినంత మిరియాల పౌడరు, వెల్లుల్లిపాయలు రెబ్బలు, అల్లం తురుము వేసుకున్నాను, ఉప్పు తగినంత వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఇక్కడ కొంచెము కూరల పౌడరు, కూరల కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. లైట్గానే వేసాను. ఇంక వచ్చేసి ఫ్రెండ్స్ మంచిగా ఒక 5 నిమిషాల సేపు దాకా కలుపుకుంటూ దగ్గరికి రానివ్వాలి. ఆ గ్రేవీ కారం అదంతా మగ్గిపోయింది. మగ్గినాక ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తిమీర వేసుకోండి. చాలా సింపుల్గా తయారైపోయింది. ఇక్కడ రోటీలు అనేవి ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని, ఆయిల్ కావాలంటే ఆయిల్, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని పెన్నెం పైన కూడా చేసుకోవచ్చు. చకచక చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా తయారైద్ది. ఈ విధంగా నేను ఈ చపాతీ రోటీల్ని గోధుమ పిండితో తయారు చేసిన రోటీల్ని గ్యాస్ పొయ్యి మీద కాల్చి చూపించాను ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈరోజు వంట అనేది బీట్రూట్ క్యారెట్ కర్రీ వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని తింటే 1 కాదు 2 కాదు 5 అయినా తినొచ్చు. హెల్దీ అయిన ఫుడ్. వెన్నపూస వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీ అయినా గ్యాస్ పొయ్యి మీద కాల్చిన రోటీ అనేది తయారైంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక్కడ నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు ఆ కర్రీని నెయ్యి వేసుకొని అయినా తినేయచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం లెమన్ జ్యూసు వేసేసుకొని ఈ రోటీని గ్యాస్ పొయ్యి మీద కాల్చిన రోటీని పట్టుకొని మరలా ఆ తర్వాత పెరుగు చట్నీ అయినా వేసుకొని అయినా తినేయచ్చు. బాగుంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ముక్కలు ఎన్ని కావాలంటే అన్నీ మనం సమయం అనేది కేటాయించుకొని తయారు చేసుకుంటే పావు గంటలో వంట అనేది ఫినిష్ అయిపోయింది. అన్నీ ఉండాలి కానీ అన్నీ తెచ్చి అక్కడ పెట్టేసేసుకొని రోటీని, బీట్రూట్ని, క్యారెట్ని చకచక తయారు చేసుకోవచ్చు. పావు గంటలోనే అన్నీ తయారు చేసుకోవచ్చు. టైం పెట్టుకొని అయినా తయారు చేసుకోవచ్చు. మనకి వచ్చిన వంట ఎంత ఈజీగా మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెష్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.